వల్లి నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన భద్రావతి నిజంగానే భద్రావతి రామరాజు ముందు నిజాన్ని బయటపెట్టిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చందు రూమ్లో ఉన్న పిల్లల ఫోటోలన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు. అది చూసి వల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించుమా, నీ ఆశలన్నీ అడి ఆశలు చేశాను అని అంటూ బాధపడుతూ ఉంటే, అడి ఆశలు కాదు, నమ్మక ద్రోహం చేశావు. నీలాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ కూడా క్షమించను. మా నాన్న కోసం నిన్ను ఇంట్లోకి రానిచ్చాం తప్ప అసలు నువ్వంటే నాకు విరక్తి కలిగింది. జీవితంలో నిన్ను నేను భార్యగా ఎప్పటికీ కూడా ఒప్పుకోను. ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడే నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు మళ్ళీ ఏదైనా చెయ్యరాని తప్పు చేసినా, నా నమ్మకాన్ని వమ్ము చేసినా జీవితంలో నిన్ను క్షమించనని. ఇప్పుడు జరగబోయేది అదే అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక వల్లి అయితే చాలా బాధపడుతూ, అది కాదు బా, మా అమ్మ ఆడిన నాటకం అంతే తప్ప నేను నాటకం ఆడాలని అనుకోలేదు. నేను పిల్లల విషయంలో నేను కూడా ఎంతో సంతోషపడ్డాను. ముందు నాకు కూడా ఈ విషయం అబద్ధమని తెలీదు. కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ నిజాన్ని మా అమ్మ చెప్పనివ్వలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి మాటలు ఇక వినను, నీ మాటలు వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. కానీ మా నాన్నని బాధ పెట్టలేక, అయినా నేను మా నాన్న మాట విన్నానని, మొట్టమొదటిసారి నేను తప్పు చేశానని మా నాన్న మాట విని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆ రోజు మా పెళ్ళిళ్ళ విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు, నాకు మాట ఇవ్వండి మా నాన్న చెప్పినప్పుడు నేను మా నాన్నకి మాట ఇచ్చాను. నడిపోడు చిన్నోడు అందరూ కూడా మాట ఇచ్చారు. కానీ నడిపోడు చిన్నోడు ఇద్దరు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అప్పుడు మా నాన్న ఎంతో కుమిలిపోతూ నా మాట ఎవ్వరూ కూడా వినిపించుకోలేదు. నాకు ఇచ్చిన మాటని కూడా వాళ్ళు అస్సలు కూడా నిలబెట్టుకోలేదు. ఈ రామరాజు పరువుని తీసేశారు. ఏదైతే జరగకూడదని, నా పిల్లల విషయంలో ఏదైతే అవ్వకూడదని అనుకున్నానో అదే జరిగింది అని అంటూ మా నాన్న బాధపడ్డాడు. లేదు నాన్న, నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. నువ్వు చూసిన సంబంధమే నేను పెళ్లి చేసుకుంటాను. నీ పరువు పోకుండా పోయిన పరువుని నేను తీసుకొస్తాను. నువ్వు కుదిర్చిన పెళ్ళే చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకున్నాను. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొని ఎదురుగా మరొక అబ్బాయితో వెళ్ళిపోతూ ఉంటే బాధపడ్డాను తప్ప మా నాన్న ముందు నా బాధని నేను చెప్పుకోలేదు. తర్వాత మా నాన్న మీది ఎంతో గొప్ప సంబంధమని, ఇక ఇంతకన్నా గొప్ప సంబంధం నేను తీసుకురాలేనని ఎంతో మురిసిపోయాడు. మా నాన్నతో పాటు నేను కూడా, నాకు మంచి భార్య వచ్చింది, నా కుటుంబాన్ని నన్ను అర్థం చేసుకుంటుంది, ఎప్పుడూ కూడా నా కుటుంబంతో కలిసి ఉండేలా చేస్తుంది, సంతోషంగా ఉంచుతుంది అని నేను కూడా సంబరపడ్డాను. సంబరపడినంతసేపు లేదు నా జీవితం అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి చందు కాళ్ళు పట్టుకుంటుంది. బా, నన్ను క్షమించు బా, ఇంకెప్పుడు కూడా నేను కుటుంబ విషయంలో అబద్ధాలు చెప్పను, నమ్మక ద్రోహం చేయను, ఎవరికి అన్యాయం చేయను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక నీ మాటలు వినే స్టేజ్ నువ్వు దాటిపోయావు. ఇక నీ మాటలు నేను వినదలుచుకోలేదు. కేవలం మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం ఆడావన్న విషయాన్ని నేను మా నాన్నతో చెప్పలేకపోయాను. మా అమ్మ మా అందరి దగ్గర మాట తీసుకుంది. నీ గురించి మా నాన్న దగ్గర అస్సలు కూడా నిజాన్ని బయట పెట్టకూడదని అందరం కూడా మాట ఇచ్చాము. ఇప్పుడు అనిపిస్తుంది, నడిపోడు చిన్నోడు ఎంత అదృష్టవంతులు. వాళ్ళు ఈ కుటుంబం కోసం, తన భర్తల ఆనందం కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళ ఇష్టాలే వీళ్ళ ఇష్టాలుగా బ్రతుకుతున్నారు. నర్మదని నడిపోడిని మా నాన్న ఎంతలా అన్నా కూడా వాళ్ళు ఇల్లు వదిలి మాత్రం ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళిపోవాలని అనుకోలేదు. నర్మద ఇంట్లో వాళ్ళందరి క్షేమాన్ని కోరుకుంటుంది, అందరికీ మంచి జరగాలనుకుంటుంది. తనే ఉత్తమ కోడలు, తనే ఈ ఇంటికి అసలు శిశులైన మా నాన్న మెచ్చుకునే కోడలు నువ్వు కాదు. ప్రేమ, వాడిని చిన్నోడు కోసం
తను ఎంత దూరమైనా వెళ్తుంది, ఏదైనా చేస్తుంది. కానీ నువ్వు ఛీ, నా దురదృష్టం ఏంటో, ఎప్పుడు ఏ పాపం చేసుకున్నానో, ఏ జన్మలో ఏ ఆడపిల్లకి అన్యాయం చేశానో నీలాంటి భార్య నాకు దక్కింది. నీ నిజ స్వరూపం మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేడు, భరించలేడు. అందుకని నేను నోరు మూసుకొని ఉన్నాను అని అంటూ చందు ఇక వల్లికి ఊహించని సమాధానం చెప్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కోర్టులో తీర్పని ఇక బాధపడుతూ ఉంటారు. విశ్వాకి ఎటువంటి శిక్ష పడుతుందో అని భద్రావతి సేనాపతి. అప్పుడే ఇక విశ్వ దగ్గరికి వచ్చి, రే విశ్వ, రేపు నీకు కోర్టులో ఏ శిక్ష పడదు, ఈ మేనత్త ఆ శిక్షని ఆపుతుంది, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇక మాట విని అంటూ ఉంటాడు విశ్వ, లేదత్తా, నాకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఆ అమూల్య తప్పకుండా కోర్టులో నేను చేసినవన్నీ కూడా చెప్తుంది అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇక మాట విని, అక్క, నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది, అసలు వీళ్ళు కోర్టుకి వెళ్లకుండానే ఇక్కడే వాళ్ళని ఆపేస్తే అని అంటూ ఉంటాడు సేనాపతి. ఎలాగరా సేనా, వాళ్ళందరినీ కోర్టుకు వెళ్లకుండా ఎలా ఆపుతామో, వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అని అంటూ ఉంటుంది భద్రావతి. నాకు ఒక ఐడియా వచ్చిందక్క, అసలు విశ్వాని అమూల్యని ఒకటి చేసింది ఎవరు అని సేనాపతి అడుగుతాడు. ఇంకెవర్రా, ఆ పెద్ద కోడలు, రామరాజు పెద్ద కోడలు అని అనగానే, అవును కదా, ఆ రామరాజు పెద్ద కోడలు గురించి మొత్తం నిజాలను బయట పెడదాం. కోర్టులో ఒకవేళ మా వాడికి శిక్ష పడితే మా వాడిని ఆ అమూల్యని కలిపిన ఈ వల్లి కూడా శిక్ష పడుతుంది, మీ పెద్ద కోడలు కూడా జైలుకి వెళ్తుందని బెదిరిద్దాము అని అంటాడు సేనాపతి. అలా అనడంతో అప్పుడే ఇక మాట విని భద్రావతి, రే సేనా, నీ ఆలోచన సూపర్గా ఉందిరా, అదే రేపు మనం చేసేది, వాళ్ళెవ్వరూ కూడా కోర్టుకి వెళ్లకుండా చెయ్యాలి అని భద్రావతి అంటుంది. ఇక ఉదయం అవ్వంగానే అమూల్యకి జాగ్రత్తలు చెప్పి బయటికి తీసుకొస్తారు. అప్పుడే ఇక భద్రావతి కూడా బయటికి వస్తుంది. అలా వచ్చిన తరువాత, ఏంటి కోర్టుకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? కోర్టుకి వెళ్లే ముందు రామరాజు, నీకొక విషయం చెప్పాలి. విశ్వతో పాటు మీ ఇంట్లో నుంచి మరొకరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. లెక్క పెట్టుకో, మీ కుటుంబంలో ఒకళ్ళు లెక్క తప్పబోతున్నారు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏం మాట్లాడుతున్నావో, నా కుటుంబంలో వాళ్ళకి శిక్ష పడుతుందా అని అనగానే, అవును, విశ్వ ఈ అమూల్యని కిడ్నాప్ చేసి తనని ఒకరోజు బంధించాడని మీరు ఫిర్యాదు చేశారు కదా, అసలు అమూల్యని బయటికి తీసుకువచ్చి విశ్వ చేతికి ఎవరు అప్పగిచ్చారో తెలుసా నీకు? నీ పెద్ద కోడలు వల్లి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం జరపడానికి కూడా కారణం వల్లియే. మా దగ్గర 10 లక్షలు తీసుకొని మీ వియ్యపురాలు భాగ్యం మీ కోడల చేత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపించింది అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి రామరాజు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఊరుకోను భద్రావతి అని అంటాడు. ఈ విషయం నీకు తప్ప ఇంట్లో అందరికీ కూడా తెలుసు అని అనడంతో రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి, ఏంటి బుజ్జమ్మ, ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. అవును నిజమే అని వేదవతి అంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.